తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు బీజేపీ కార్యాలయంలో జిల్లా కార్యాలయాలతో పాటు ఇతర కార్యాలయాలను ప్రారంభిస్తారని అంటున్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. 3 రోజుల నితిన్ పర్యటనపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 3 రోజుల పాటు జరిగే నితిన్ నబీన్ పర్యటన ఏ విధంగా ఉండదు? ఇప్పుడు వారు మొట్టమొదటిసారిగా అంటే ఇంతకుముందు హైదరాబాద్ వచ్చారు, కానీ వారు ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళారు. ఈసారి ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. మనం ఇప్పటికే ప్రతి బూత్ నుంచి కూడా ఒక ప్రెసిడెంట్ని, తర్వాత BLA 2s ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. 15,000 మంది కార్యకర్తలని ఉద్దేశించి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నితిన్ నబీన్ గారు మాట్లాడతారు. వారికి దిశానిర్దేశం చేస్తారు. రానున్నటువంటి రాజకీయ పరిస్థితులు బీజేపీ పక్షాన ఉన్నది కాబట్టి ఇంకా వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం నింపేటటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా 2వ రోజుకు సంబంధించి 29వ రోజున ఏ విధమైనటువంటి కార్యక్రమం? 29 నాడు ట్రైబల్ లీడర్స్తోని వరంగల్లో ఒక మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ కూడా బూత్ ప్రెసిడెంట్స్ వరంగల్ జిల్లా సంబంధించింది, అక్కడ కూడా సమావేశం ఉంటుంది. దానికన్నా ముందు గట్కేసర్ దగ్గర ఉన్న VBIT కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లో వివిధ కళాశాలల నుంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్ IITs, NITs, తర్వాత నల్సారు, ISB ఇటువంటి యొక్క విద్యార్థులు, యువకులు అక్కడ నితిన్ నబీన్ గారితో వారు సంభాషిస్తారు, చర్చలతో పాల్గొంటారు. నితిన్ నబీన్ గారు కూడా వాళ్ళకు ఉద్దేశిస్తారు. సార్, కార్యవర్గ సమావేశాల్లో ఎలాంటి తీర్మానాలు ఉండేటటువంటి అవకాశం ఉందండి? రాజకీయ తీర్మానం డెఫినెట్గా ఉంటుంది. అంటే రైతుల మీద, విద్యార్థుల మీద ఒక తీర్మానం ఉండే అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా 4 కార్పొరేషన్ లక్ష్యంగానే నితిన్ నబీన్కి సంబంధించినటువంటి పర్యటన జరుగుతుంది. ఈ 4 కార్పొరేషన్లో బీజేపీ పోటీ ఎలా ఉండబోతుంది? 4 కార్పొరేషన్లో కాదు, తెలంగాణలో అధికారం రావడానికే వారి యొక్క పర్యటన ఇది. అందులో ముందుగా 4 కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 కార్పొరేషన్, ఖమ్మం కూడా ఉంది కాబట్టి 5 కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా వారి యొక్క రాకని మేము దాని సందర్భంగా మేము వాడుకునే అవకాశాలు ఉంటాయి. ఇది మన మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా నితిన్ నబీన్ పర్యటన ఉంటుంది. దానిలో భాగంగా మొదటగా ఈ 4 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాని లక్ష్యంగానే ప్రస్తుతం నితిన్ నబీన్కి సంబంధించినటువంటి సమావేశాలతో పాటు ఓవరాల్గా 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో నితిన్ నబీన్ పర్యటన ఉంటుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.